మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ గుంటూరు జిల్లా వారిని వేదికపైకి ఆహ్వానించడం అనేది వారికి పుష్పగుచ్చమును ఇవ్వవలసిందిగా పుష్పగుచ్చమును ఇవ్వవలసిందిగా దీప్తి గారిని కోరడమైనది ఆహ్వానించడమైనది. ప్రపంచీకరణ పారిశ్రామికీకరణలో చిక్కుకొని వ్యక్తిగత శుభ్రతను పరిసరాల పరిశుభ్రత నుంచి ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని ప్రతి ఒక్కరూ ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న వారని ఆరోగ్యం ఉన్న చోటనే ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉన్న చోటనే ఐశ్వర్యం ఉంటుంది, ఆరోగ్యం ఉన్న చోటనే దేశ భవిష్యత్తు ఉంటుంది, దేశానికి తరతరాల వారసత్వం నిలిచి ఉంటుంది. కానీ మనిషి తనకు తాను ఎదుగుతున్న కొద్దీ ప్రపంచీకరణ పారిశ్రామికీకరణలో చిక్కుకొని వ్యక్తిగత శుభ్రతను మరచిపోయాడు, పరిసరాల పరిశుభ్రత నుంచి పారిపోయాడు, కమ్ముకు వస్తున్న రోగాలపై దృష్టి సారించలేని దుస్థితిలో మగ్గిపోతున్నాడు. అందుకు కోవిడ్-19 రూపంలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రాణ నష్టంతో మనిషి తగిన మూల్యం చెల్లించుకుంటున్నాడు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ముందడుగు వేస్తూ వ్యక్తి శుభ్రతే దేశానికి భద్రత అని చాటుతూ పల్లె స్థాయి నుండి ప్రక్షాళన మొదలు పెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను వ్యర్థరహిత మరియు రాజ్యసభ సభ్యులు శ్రీ మోపుదేవి వెంకట రమణ విజయ్ గ్రామంలో వస్తున్నా విజయ్ సార్ కొంచెం దగ్గరికి రా. నా దగ్గర రావాలి. అన్ని పంచాయతీలో కూడా వాలంటీర్స్ ఉన్నారు, అందరికీ కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో కూడా మేము ఈ కమిటీ చేసేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి పంచాయతీకి ఇవ్వడం జరుగుతుంది సార్. ఒక్కొక్క కిట్ ఇస్తున్నాం సార్, ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క కిట్ ఇస్తున్నాం సార్. ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. మేడం ఓకే సార్ చేపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. వావ్ అనే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ఇంకా బలంగా మన యొక్క ఈ కార్యక్రమాన్ని ముందుకు బాగా తీసుకెళ్లగలం. 13వ రోజున మార్పు తీసుకురావడం అనేది ఈ కార్యక్రమంలో ఒక ప్రధానమైన ఉద్దేశం. స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఈ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజెప్పడం, ఎక్కడెక్కడ చెత్త పోగు చేస్తున్నారు, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఇదంతా గమనించి వాళ్ళ పీపుల్ యొక్క యాటిట్యూడ్. జిల్లా కలెక్టర్ శ్రీ శ్యామేరావు గారికి, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ అయోధ్యరావు రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు గిరి గారికి, ముస్తఫా గారికి, ఇతర జిల్లా అధికారులకు,
ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. వ్యర్థాలపై యుద్ధం ఒక చక్కటి కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికి వావ్ అనేటువంటి ఒక చక్కటి పదంతో ప్రజల ముందుకు తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. సహజంగా ఈ మధ్య జరిగినటువంటి కొంచెం పరిణామాలు, కరోనా లాంటి విపత్కరమైన వ్యాధి ప్రపంచం మొత్తాన్ని కూడాను వణికించినటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మనము మన యొక్క శుభ్రత, మన పరిసరాల యొక్క పరిశుభ్రత అనేటువంటి దాని మీద దాదాపుగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడాను ఒక అవగాహన కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కరోనా వల్ల ఉద్భవించినప్పుడు కూడాను సమాజానికి ఒక డిసిప్లిన్ లైఫ్ ని అలవాటు చేసిందనే దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ మనం ప్రతిదాన్ని కూడా కొంచెం ఈజీగా తీసుకోవడం వల్ల మరలా సొసైటీ ఫ్రీ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పరిసరాల యొక్క పరిశుభ్రత, శానిటేషన్ సిస్టమ్ అనేటువంటిది సహజంగా మనకు తెలిసినంత వరకు అర్బన్ సెక్టార్ లోనే ఉంటుంది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో దాని మీద కొంత ప్రత్యేకమైన శ్రద్ధ అనేటువంటిది తక్కువ. కారణం సర్పంచ్ గారు కావచ్చు, సెక్రటరీ గారు కావచ్చు, ఎంతవరకు అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది కొంతవరకే చేయగలుగుతున్నారు, కానీ పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ లో భాగంగా ఓవరాల్ గా కొంత దృష్టి సాధిస్తున్నప్పుడు కూడాను ఇంకా పూర్తి స్థాయిలో ఈ శానిటైజ్ సిస్టమ్ మీద మనం మన పరిసరాల పరిశుభ్రత మీద దృష్టి సారించవలసిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, కానీ ఒక డ్రైన్ పూర్తిగా నిర్మాణం చేపట్టిన తర్వాత దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ లో అధికారులు ఎంతవరకు అధికారులు మీన్స్ సంబంధిత సిబ్బంది ఎంతవరకు దృష్టి సారిస్తున్నారంటే అది ప్రశ్నార్థకంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి స్వయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా పరంగా తీసుకొచ్చిన మార్పుల్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ మన ముందుకు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినప్పుడు కూడాను 24 గంటల్లోనే దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలను ప్రజలకు అందించే విషయంలో కానివ్వండి, తగిన సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేసే విషయంలో కానివ్వండి, ఒక పటిష్టమైనటువంటి పరిపాలన వ్యవస్థ మన ముందుకు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో వార్డు వైజ్ గా వాలంటీర్కి ఏదైతే ఒక 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఏదైతే కేటాయించామో వాళ్ళ పరిధిలో వాళ్ళు ఆ 50 ఏళ్లకు సంబంధించిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే విషయంలో కానివ్వండి, దానిలో సంబంధిత అధికారులు ప్రజలను భాగస్వామ్యం చేసే విషయంలో కానివ్వండి, ఇవాళ ఒక ప్రాపర్ డైరెక్షన్ లో మనం పర్ఫెక్ట్ గా చేసుకోవడానికి మన ముందు ఒక బలవంతమైన ఒక పటిష్టమైనటువంటి మెకానిజం ఉంది మనకి. సో ఇలాంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారు ప్రత్యేకించి మరి ముఖ్యంగా మన అయోధ్య రామిరెడ్డి గారి పెద్దలు వారు మొదటి నుంచి చాలా కాలం నుంచి కూడాను ఈ వ్యర్థాల నుంచి దానికి సంబంధించినటువంటి రీజనరేట్ చేసేటువంటి ఒక వాళ్ళ సిస్టమ్ అనేటువంటి భారతీయ దేశం మొత్తం మీద కూడా ఇతర దేశాల్లో కూడా ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి వారికి పూర్తిగా దీని మీద సంపూర్ణమైన అవగాహన ఉండటం, ముఖ్యంగా కలెక్టర్ గారు, జిల్లా అధికారులందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ దృష్టి సారించడం అనేటువంటిది స్వాగతించదగిన విషయం. ఈ సందర్భంగా అధికారులు, వాలంటీర్స్, దాంతో పాటు సంబంధిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం చేసినట్లయితే రాష్ట్రంలోనే ఒక మోడల్ డిస్ట్రిక్ట్ గా పరిసరాల్ని పరిశుభ్రత పాటించుకోవడానికి గుంటూరు జిల్లా ముందంజలో ఉందని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ విషయంలో మనందరూ కూడా చిత్తశుద్ధితో ఏదో కార్యక్రమం పెట్టాము, ప్రభుత్వం అనౌన్స్మెంట్ ఇచ్చింది, లాంఛనంగా ప్రారంభించాము, ఏదో అయిపోయింది అనేటువంటి కాకుండా ఇది మన యొక్క ఆరోగ్యాలను, మన పరిసరాలను పరిరక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి చేపట్టే చక్కటి కార్యక్రమం. కాబట్టి దీన్ని అందరూ కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించడంలో భాగస్వాములు అవుతామని చెప్పేసి పెద్దలందరూ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది కేవలం మన మనుగడ కోసమే కాదు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు మన రాష్ట్రంలో, మన గుంటూరు జిల్లాలో ఒక చక్కటి జీవన ప్రమాణాలు ఏర్పరచుకోవాలి అని అంటే తప్పనిసరిగా ఇది ఎంతో ఇంపార్టెంట్. సో కాబట్టి ఇది మనం ఈజీగా తీసుకునే విషయం కాదు, ఇది యుద్ధం చేయాల్సిన విషయం. ఏంటి, ఎందుకు ఈ యుద్ధం చేయాల్సిన అవసరం వస్తుంది? మనం చేసుకునేటటువంటి
వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాల్లో అన్నిట్లో కూడా ప్రతి చోట ఒకప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ మీద జరిగేది. ఈ రోజంతా కూడాను పెస్టిసైడ్స్, కెమికల్స్ రిలేటెడ్ వీటితోటి సంబంధించినటువంటి వ్యవసాయ విధానాలు నడుస్తూ ఉన్నాయి. సో కాబట్టి మనం ఎక్కడ చూసినా కానీ మనకి నదిలో నుంచి వచ్చే నీరు కాలువల్లో నుంచి మన పొలాల్లో నుంచి వచ్చి మళ్ళా పొలాల్లో నుంచి మళ్ళా అదే చెరువుల్లోకి వచ్చి ఆ చెరువుల్లో నుంచి మళ్ళా నదుల్లో మళ్ళా వెళ్తా ఉంది. మీరు చూస్తే ఓవరాల్ గా ఈ లైఫ్ సైకిల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి ఏరియాలో కూడాను చాలా వేస్ట్, కెమికల్ వేస్ట్ వచ్చేస్తుంది. అలాగే పారిశ్రామిక విధానాలకు సంబంధించి వాటన్ని పారిశ్రామిక విధానాలకు సంబంధించి చాలా వరకు కట్టడి చేయొచ్చు. వ్యవసాయానికి కట్టడి చేయాలంటే మనం న్యాచురల్ ఫార్మింగ్ వైపు పెట్టాలి. కానీ అది ఒక ప్రక్రియ, అది జరపాల్సింది, అది ఒక పక్క జరుగుతూ ఉంది. యాక్చువల్లీ దాంట్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. కానీ ఇక్కడ పారిశ్రామికానికి సంబంధించి మనము తప్పనిసరిగా ఎక్కడికక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడాను ఒక్కొక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో కూడాను ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ అనేది ఏర్పాటు చేసుకోవటమే కాకుండా వాటిని చక్కగా నడుపుకునే విధానాన్ని మనము ప్లాన్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మూడవది అలాగే వచ్చేసేసి మనం ఉండేటటువంటి మన నివాస ప్రాంతాలు కానివ్వండి, మన అర్బన్ ఏరియాస్ కానివ్వండి, ఇందులో నుంచి వచ్చేటటువంటి సీవేజ్ కానివ్వండి, అలాగే చెత్త కానివ్వండి, ఈ రెండింటిని కూడా అంటే మనకి మౌలిక వస్తువుల నుంచి వచ్చేటటువంటి వేస్ట్ అంతా కూడా శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే మనం పనిచేసేటటువంటి ఆఫీసుల నుంచి అలాగే మన షాపుల నుంచి వచ్చేటటువంటి ఈ వేస్ట్ ని కూడా క్లీన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. వీటికన్నిటికీ కూడా చక్కటి ఉన్నాయి, రూల్స్ రెగ్యులేషన్స్ చాలా బాగున్నాయి. దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వస్తువులు తయారు చేసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీతో ఉన్నారు. ఏమేమి చేయాలి ఈ 4 ఏరియాస్ లో మనము ప్రతి చోట ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనేటటువంటిది అది ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ద్వారా చేయించేటటువంటి ప్రక్రియని ఆల్రెడీ మొదలు పెట్టారు. ఈ లోపల మనం ఈ యుద్ధం మీద అర్జెంట్ గా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే మీరు చూసారు ఆల్రెడీ. నాకున్న అవగాహన 2020 నుంచి 2030 మధ్య విపరీతమైనటువంటి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ రాబోతున్నాయి. ఎందుకంటే ఇది జీవన సరళిని బట్టి, మానవ జీవన సరళిని బట్టి మనం ఎప్పుడైతే మనకు ఒక బెటర్ లివింగ్, మంచి ఉన్నతమైనటువంటి లివింగ్ స్టాండర్డ్స్ పెట్టుకోబోతున్నామో దానికి అనుగుణంగా ఎన్విరాన్మెంట్ మీద డ్యామేజ్ వస్తుంది. దాన్ని మేనేజ్ చేసుకునే విధానం మనం అందరం అలవర్చుకోవాలి. అందులో సింపుల్ ఇష్యూస్ ఈ 2-3. మంచి నీరు ఈరోజు ఖచ్చితంగా చెప్పగలను. నేను కలెక్టర్ గారితో అలాగే మన కమిషనర్ గారితో వీళ్ళందరితో నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రతి విలేజ్ లో వాటర్ ట్యాంక్ చూస్తే నేను మీకు చెప్పగలను 95% మనము శుభ్రమైనటువంటి నీరు ఇవ్వలేకపోతున్నాం. తప్పనిసరిగా అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, కొద్దిగా దానికి ఒక బేసిక్ నాలెడ్జ్, అనలైజ్ చేసే నాలెడ్జ్ ఉండాలి, ట్రీట్మెంట్ చేసే నాలెడ్జ్ ఉండాలి, డిస్ట్రిబ్యూషన్ చేసే నాలెడ్జ్ ఉండాలి. మన పంచాయతీరాజ్ అధికారులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. చాలా సింపుల్ ఇష్యూస్ ఉన్నాయి. వీటి మీద అవసరమైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకుందాం. ప్రతి ఇంటికి కనుక మంచి నీరు కనుక మనం ఇవ్వగలిగామంటే 90% జబ్బులు ఆపేస్తాం. రెండోది సీవేజ్ వాటర్. ఎక్కడైతే ఈ సీవేజ్ మనకి ఇంట్లో నుంచి వచ్చేటటువంటి చెత్త నీరు ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ ఆగనేయకూడదండి. కాలువలు లేవు మనకి చాలా చోట్ల. కాలువలు ఉన్నా కానీ కట్టినా కానీ అవి డ్రైన్స్ అన్ని కూడాను ఎదురు దిగుడుగా కట్టారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ ఎక్కడికక్కడ కాలువలు లేని చోట మట్టి కాలువలైనా తీసేసేసి కచ్చా ఛానల్స్ అన్నా పెట్టి ఎక్కడ మురుగు ఆగనివ్వకూడదు. రెండోది వచ్చిన మురుగునంతా తీసుకెళ్లి మనకి ఊళ్ళలో ఇదివరకు బాడవలు ఉండేవి, పల్లెల్లో, టౌన్ లో. మన గుంటూరు సిటీకి ఇంతవరకు ఒక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు. అంటే నిజంగా షేమ్ మనందరికీ కూడా మార్చుకోవాల్సిందే, మార్పు తేవాల్సిందే మనం. లేకపోతే ఖచ్చితంగా మీ పిల్లలు వచ్చే 10 ఏళ్లలోనే మన పిల్లలు ఇక్కడ బతకలేరు, గ్యారంటీ రాసిచ్చేస్తాను నేను. అలాంటి తీక్షణమైనటువంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. అలాగే చెత్త మనం పక్కనే వేసేస్తున్నాం. అసలు నిన్న ఏ మార్కెట్ బజార్కి వెళ్ళినా కానీ చూస్తుంటే ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి ఎట్లా వచ్చి పెట్టండి, ఇప్పుడు మనకి కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కాలంలో పడేస్తున్నాం. వాటన్నిటితోటి మురుగు వస్తుంది. ఆ మురుగులో నుంచి ఇప్పుడు వచ్చేటటువంటి బ్యాక్టీరియాతోటి ఇన్ఫెక్షన్స్ అన్ని విపరీతంగా పెరిగిపోతాయి. సో తప్పనిసరిగా అక్కడ కూడా అంతే. మనం అందరం కూడాను ప్రతి ఒక్కళ్ళ చేతను కూడాను ఇక యుద్ధం చేయించాలి. ఏ ఇంటి నుంచి ఆ ఇల్లు, ఏ వార్డు నుంచి ఆ వార్డు, ఏ గ్రామం నుంచి ఆ గ్రామం, అలాగే ఎంటైర్ సిటీ కూడా.
సో వీటన్నిటికీ ఈ 3 విషయాల్లో కనుక మనం కనుక ఇమీడియట్ గా కనుక సొల్యూషన్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా 95% మనం సొల్యూషన్ తెచ్చేస్తాం. వీటన్నిటికీ మన ఇంట్లో అంతా మన ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక చెత్త వేయడానికి ఒక బుట్ట కావాలి. అదేవిధంగా ఒక గ్రామానికి ఒక బుట్ట కావాలి, అలాగే టౌన్కి ఒక బుట్ట కావాలి, చెత్త వేసే బుట్ట కావాలి. లేదు ఈరోజు మనకి అవి అర్జెంట్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఖచ్చితంగా ఆ ఇనిషియేటివ్స్ అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి. గ్యారంటీగా వచ్చే 1 year లో కలెక్టర్ గారు మనమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఇప్పుడు మనకి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆల్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ అన్నిటి కూడాను ప్రతి నెల కానీ ప్రతి వారము ఒక 2 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ విజిట్ చేయటము, ల్యాండ్ ఐడెంటిఫై చేయించడం, తప్పనిసరిగా ఈ చెత్త పుట్టలు ఏర్పాటు చేయించడం. అలాగే ఒక యుద్ధం తరహాలో ప్రతి విలేజ్ నుంచి కూడాను ఎక్కడికక్కడ మొత్తం కూడాను పొలిటికల్ విజ్డమ్ నుంచి లీడర్షిప్ నుంచి స్టార్ట్ కావాలి. ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు, ఎటువంటి పరిస్థితుల్లో వ్యర్థం మీద యుద్ధం చేయాల్సిందే అన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరూ రాజకీయ నాయకులు, మెయిన్ గా ముఖ్యంగా రాజకీయ నాయకులు మెయిన్ వాళ్ళ నుంచి స్టార్ట్ కావాలి, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. దాని తర్వాత అధికారులు మీరందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. అదే ప్రాసెస్ లో అందరికీ కూడాను మనం చేయబోయే పని మీద మనకి నాలెడ్జ్ కావాలి, మనకి బేసిక్ నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ అంతా ఇప్పుడు మొత్తం ప్రింట్ చేశారు గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, చాలా అప్రిషియేషన్స్ అనమాట. చక్కటి నాలెడ్జ్ మనకందరికీ కూడాను ఇందులో నుంచే తీసేయచ్చు. ప్లస్ ఆల్సో ఇంటర్నెట్ లో మొత్తం మనం ఏం చేయాలి, అధికారులుగా ఏం చేయాలి, రాజకీయ నాయకులు ఏం చేయాలి. రాజకీయ నాయకులు ఇందాక అంటున్నారు, ఇప్పుడు యాక్చువల్ గా మురుగు పోతుంటే కాలువ తీనిస్తుంటే కాలువ తీయరు, మేము వచ్చి అడ్డుకుంటాం. ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసేయాలి, అందరికి దండం పెట్టాలి, కాళ్ళు పట్టుకోవాలి అవసరమైతే రాజకీయ నాయకులు. ఎటువంటి పరిస్థితుల్లో అధికారులకి సపోర్ట్ ఇచ్చేటటువంటి పద్ధతిని తీసుకురావాలి. తీసుకొచ్చి దాని ప్రకారంగా పైనుంచి పొలిటికల్ సపోర్ట్ వచ్చి అధికారులు మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఆ అర్థం, ఎందుకంటే యుద్ధం, ప్లీజ్ అండర్స్టాండ్, యుద్ధంలో ఇక అటు ఇటు చూసేది ఉండదు. వీ హ్యావ్ టు షో సమ్ రిజల్ట్. సో కాబట్టి దానికి తగిన విధంగా మనం చేయాల్సినటువంటి అధికారులకు అందరికి కూడా ఆదేశాలు అలాగే ఆలోచనలు సూచనలు ఇవ్వడం జరిగింది. వీటన్నింటినీ మీరందరూ స్వీకరించాలని చెప్పి ఆలోచించాలని తెలియజేసుకుంటూ దానికి కొంత నేర్పు కావాలి. ఈ వచ్చినటువంటి ఈ నాలెడ్జ్ ని ఎలా అయితే మనము గ్రౌండ్ లో ఎగ్జిక్యూట్ చేయాలనే దానికి కొంత స్కిల్ కావాలి, నేర్పరితనం. ఆ నేర్పరితనానికి కావాల్సినటువంటి సూచనలు గుంటూరు జిల్లా వారికి మాత్రం నేను చెప్పగలను. యాక్చువల్గా ఒక సపరేట్ టీమ్ క్రియేట్ చేస్తున్నాం, ఖచ్చితంగా నేనే హెడ్ చేస్తున్నాను. దానికి 24/7 ఒక సెంటర్ మేము పెడుతున్నాము. ఆ సెంటర్ ద్వారా మన అధికారులందరికీ ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడాను అవైలబుల్ ఉండటానికి, దీన్ని అంతా కూడా సాల్వ్ చేయడానికి, ప్రాక్టికల్ అండర్స్టాండింగ్, ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇవ్వడానికి మేము తయారు ఉన్నాము అని చెప్పి, ఏది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాకుండా ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి, ఎలాంటి టూల్స్ వాడాలి, ట్యాకల్స్ వాడాలి, ఇవన్నీ కూడాను తీసుకొచ్చే విధానము తప్పనిసరిగా మన గుంటూరు జిల్లా మోడల్ అవ్వాలి. ఇందాక మన రమణ గారు అన్నట్టు మన రాష్ట్రానికి మోడల్ అయ్యే విధంగా గుంటూరు జిల్లాని మనం ముందు అర్జెంట్ గా మనం తీర్చిదిద్దుకోవాలి. ఆ డైరెక్షన్ లో మనం వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ ఫైనల్ గా ఒకటి, మన రాష్ట్రం పరిశుభ్రతలో ముందుండాలి. దానికి 15 రోజుల ఇనిషియేటివ్, ఇది ఓన్లీ ఇనిషియేటివ్ మాత్రమే, ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది ఓవర్ నైట్ అయిపోదు. సో వచ్చే ఒక 3 to 5 years లో మనము ఈ గోల్ ని అచీవ్ చేసుకునే విధానంగా ఇక్కడి నుంచే మొదలవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడాను నాకు అవకాశం ఇచ్చినందుకు కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. లీడర్షిప్ కూడా మరింత బెటర్ గా ఫేజ్ 1 కన్నా ఫేజ్ 2 లో బాగా చేయడానికి ఆ ఉద్దేశంతో మనం ఒక 15 days క్యాంపెయిన్ అనేది చేస్తున్నాం. సో ఈ క్యాంపెయిన్ లో అన్ని వర్గాల వారిని కూడా పార్టిసిపేట్ చేస్తూ, ఆల్ స్టేక్ హోల్డర్స్ ని కూడా పార్టిసిపేట్ చేస్తూ, ముఖ్యంగా పబ్లిక్ పార్టిసిపేషన్ ని మరింత ఎక్కువగా చేయడానికి ఈ క్యాంపెయిన్. అందుకే గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి రోజు కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ యాక్టివిటీ, ఆ డిపార్ట్మెంట్ లో ఎవరైతే అఫీషియల్స్ అండ్ నాన్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరితో ఒక యాక్టివిటీస్ ని క్రియేట్ చేసి పీర్ ప్రెషర్, గ్రామంలో ఎవరైతే అపరిశుభ్రంగా ఉంటున్నారో, అదర్వైజ్ అపరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి ఎవరైనా ఏ కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పీర్ ప్రెషర్ క్రియేట్ చేయడానికి, అంటే కమ్యూనిటీలోనే క్వశ్చన్ చేయడం, కమ్యూనిటీ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
సో దీనికి మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం. దట్ ఈస్ 100% సెన్సిటైజేషన్. ఇదేదో ఒక డిపార్ట్మెంట్ యాక్టివిటీ, పంచాయతీ వర్కర్ వచ్చి క్లీన్ చేస్తారు, నేను చెత్త వేస్తాను అని పబ్లిక్ అనుకోవడం, క్లీన్ చేయకపోతే కంప్లైంట్ చేయడం. సో అలా కాకుండా అందరు పార్టిసిపేషన్, అందరు కూడా సెన్సిటైజ్ అవ్వాలి. సో ఒక వ్యక్తి అవ్వాలి, అట్లానే ఒక కుటుంబం అవ్వాలి, ఒక స్ట్రీట్ అవ్వాలి, ఒక గ్రామం అవ్వాలి. ఆ గ్రామానికి లీడర్షిప్ ఇస్తున్న మనకి పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, అదర్వైజ్ పెద్దలు అవ్వచ్చు, వాళ్ళు కూడా దీన్ని వాళ్ళు ఓన్ చేసుకోవాలి. సెకండ్, 100% కవరేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్. సో మనం టెక్నికల్ గా తీసుకుంటే కొన్ని హౌస్ హోల్డ్స్ ఫీజిబిలిటీ ఉంటుంది. వెహికల్ వెళ్తుంది కాబట్టి కలెక్ట్ చేస్తున్నాం, వెహికల్ వెళ్ళటం లేదు కాబట్టి కలెక్ట్ చేయలేకపోతున్నాం, స్లమ్ ఏరియాస్ అని ఇలా ఉంటాయి మన ప్రాక్టికల్ గా ప్రోగ్రామ్ చేసేటప్పుడు. అలా కాకుండా ప్రతి ఇంటికి కూడా వెళ్ళాలి. అంటే ప్రతి ఇంటిలో మనం ఏం చేస్తున్నాం, డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నాం, అక్కడ డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ సెగ్రిగేషన్ చేస్తున్నాం. సో అవగాహన అనేది ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి అని అంటే 100% హౌస్ హోల్డ్ కవరేజ్ అనేది ఇప్పుడు మనం చేసుకోబోయే కార్యక్రమం. నెక్స్ట్, టు క్రియేట్ ఏ స్పిరిట్ ఆఫ్ హెల్తీ యాజిటేషన్. సో వ్యర్థాలపై యుద్ధం అని చెప్తున్నాము అని అంటే వీ హ్యావ్ టు యాజిటేట్ అగైన్స్ట్ అన్హెల్తీ ప్రాక్టీసెస్. సో ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కానీ, అదర్వైజ్ మనకి ఒక కార్యక్రమం చేయమన్నారు ఆదేశాల ప్రకారం చేస్తున్నామని కాకుండా ప్రతి ఇండివిజువల్ లో కూడా యాజిటేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో నేను వై కాంట్ ఫైట్ అగైన్స్ట్ ద అన్హైజీనిక్ కండిషన్స్ విచ్ ఆర్ ప్రివైలింగ్ అరౌండ్ అస్ అనేది సెన్సిటైజ్ చేయడం. తర్వాత, టు క్రియేట్ ఇంపాక్ట్ ఆన్ రూరల్ సొసైటీ. సో వేస్ట్ అనగానే మనం ప్రతిసారి వేస్ట్ అంటే దేనికి పనికిరానిది అనుకుంటున్నాం, కానీ ఏదైతే పనికి రానిది అని మనం ఇచ్చిపెడుతున్నామో ప్రతిదీ కూడా పనికి వచ్చిందే. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు సెగ్రిగేట్. సో ప్రతి దాన్ని కూడా మనం సెగ్రిగేట్ చేస్తే ప్రతి దానికి కూడా వాల్యూ ఉంది. దేర్ ఈస్ నథింగ్ విచ్ ఇందాక చెప్పినట్లుగానే మనకి 2 డిసెంబర్ అనుకున్నాం, కానీ ఇది 7 డిసెంబర్ నుంచి లాంచ్ చేస్తున్నాం మనం. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం 100% సెన్సిటైజ్ చేయడం ప్రజలని. అలాగే రూరల్ ఏరియాస్ లో ఒక 474 గ్రామ పంచాయతీల్ని ఈ ఫేజ్ 2 కింద తీసుకుంటూ ఉన్నాం. ఈ 474 గ్రామ పంచాయతీల్లోనూ ఈ వ్యర్థంపై యుద్ధం, ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా అమలు చేయడం, అలాగే ప్రజల్లో మంచి అవగాహన కల్పించి వాళ్ళ మధ్య ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొని రావడం. ఇక్కడ ఆల్రెడీ మున్సిపాలిటీలో స్టార్ట్ చేసాము. మున్సిపాలిటీలో మనకి మెఫ్మా ఆర్గనైజేషన్ ఉంది, అందులో ఆర్టీస్ ఉన్నారు. ఆర్టీస్ లో కూడా ఒక కాంపిటీషన్ క్రియేట్ చేసాము. ఎవరి సర్కిల్లోనైతే 100% సెగ్రిగేషన్, తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తారో వారికి క్యాష్ అవార్డు ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనం ఈ గ్రామ పంచాయతీ 474 గ్రామ పంచాయతీలను కూడా మనం అనౌన్స్ చేసుకోవచ్చు. ఏ గ్రామ పంచాయతీ అయితే ముందుగా 100% తడి చెత్త పొడి చెత్త వేరు చేయడాన్ని సాధిస్తుందో అలాంటి గ్రామ పంచాయతీలకి మనం బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే కార్యక్రమం మనం చేయబోతున్నాం. అలాగే దీనిలో మనం ముఖ్యంగా ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక వర్క్ షాప్ ఇవాళ జరుగుతూ ఉంది. ఈ వర్క్ షాప్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక వర్క్ షాప్ పెడతాం. అలాగే ఇలాంటి వర్క్ షాప్సే ప్రతి డివిజన్ లెవెల్లోనూ, ప్రతి మండల లెవెల్లోనూ, ప్రతి గ్రామ పంచాయతీ లెవెల్లోనూ జరగాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చాలా ధూమ్ధామ్గా ప్రారంభించమన్నారు కాబట్టి మీరు చూస్తారు. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ర్యాలీ ఉంది. ఆ ర్యాలీలో మనం ఎంత ధూమ్ధామ్గా చేస్తున్నామో చూస్తారు మీరు. అలాగే స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేయమన్నారు. స్టేక్ హోల్డర్స్ అంటే ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యే ప్రజలందరూ కూడా, వేరియస్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. మనం ఇవాళ ఇక్కడికి హోల్సేల్ మర్చెంట్ అసోసియేషన్ పిలిచాం, అలాగే శానిటేషన్ వర్కర్స్ రిప్రజెంటేటివ్స్ పిలిచాం, అలాగే అధికారులు పిలిచాం, అలాగే వెజిటబుల్ వెండర్స్ పిలిచాం, అలా చాలా మందిని పిలిచాం. అలాగే మనం అన్ని క్యాంపెయిన్ మోడ్స్ యూజ్ చేసుకుంటాం. విజువల్ క్యాంపెయిన్, ఆడియో విజువల్ క్యాంపెయిన్, అలాగే లోకల్ గా విలేజెస్ లో కొన్ని పియర్ గ్రూప్స్ ఏర్పాటు చేసి వాళ్ళని బాగా ట్రైనప్ చేసి వాళ్ళ ద్వారా అక్కడ పియర్ గ్రూప్ ప్రెషర్ బిల్డప్ చేస్తాం. కొంతమంది ఒక విలేజ్ లో గ్రూప్ గా ఏర్పడి వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి పరిశుభ్రత కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఎవరైతే పరిశుభ్రత పాటించడం లేదో వాళ్ళ మీద ఆ సోషల్ ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దాన్ని కూడా మనం చేస్తూ వాళ్ళలో ఒక యాటిట్యూడినల్ చేంజ్ అండ్ ఒక బిహేవియర్ చేంజ్ తీసుకురావాలని చెప్పి మనం ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. స్టేట్ లెవెల్లో అక్కడ సైలెంట్ గవర్నమెంట్ చెప్తారు.
మన స్టేట్ లెవెల్లో కమిషనర్ పిఆర్ అండ్ ఆడి దీనికి నాయకత్వం వహిస్తున్నారు. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్ గా ఉంటూ మిగిలిన జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్, అలాగే జిల్లా పరిషత్ సిఇఓ, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా ప్రధానంగా పాత్ర పోషిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు. డివిజన్ లెవెల్లో మనం ఈ మధ్యనే డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ అపాయింట్ చేసుకున్నాం, వాళ్ళు నాయకత్వం వహిస్తారు. అలాగే డిఎఫ్పిఓలు కూడా కోఆర్డినేట్ చేస్తారు. మండల్ లెవెల్లో మన ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, అలాగే ఏఈ ఆర్డబ్ల్యూఎస్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది. గ్రామ పంచాయతీ లెవెల్లో ఆ హెడ్ క్వార్టర్స్ పంచాయత్ సెక్రటరీ మిగిలిన అందరూ సెక్రటరీ స్టాఫ్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఇందులో మనం కోరుకునేది ఏంటంటే యాక్టివ్ పార్టిసిపేషన్ బై పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. I request all the public representatives who are in this district through this forum to participate very actively in this కార్యక్రమం. అలాగే పీపుల్స్ పార్టిసిపేషన్ ఈ వారాన్ వేస్ట్ మీద, వ్యర్థంపై యుద్ధం మీద పీపుల్స్ పార్టిసిపేషన్ అన్నిటికంటే ముఖ్యమైనది. దీనిలో మోపిదేవి వెంకటరమణ గారికి చాలా సన్మానించడం జరుగుతుంది. అదేవిధంగా షీల్డ్ బాగుంటున్నాం. వాళ్ళ అయోధ్య రామరెడ్డి గారిని శాలువా మరియు మమ్మటతో బహుకరించడం జరుగుతుంది. అదేవిధంగా